హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మోడల్ హ్యాండ్స్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ మోడల్ హ్యాండ్ వచ్చేసి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉందండి. అలాగే మనకి ఈ మోడల్ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజెస్‌కైనా, డ్రెసెస్‌కైనా, లెహెంగాస్‌కైనా వేటి మీదకైనా కూడా చాలా బావుంటాయండి. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్‌ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ మోడల్ హ్యాండ్స్‌కొచ్చేసి క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అంటే హ్యాండ్స్ రెండింటికి కలిపి మనకి 80 సెంటీమీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. అదే టోటల్ బ్లౌజ్‌కైతే 1.5 మీటర్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే మీకు ఒక హ్యాండే చూపిస్తున్నానండి. అందుకని చెప్పేసి నేను 40 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి 40 సెంటీమీటర్లనమాట. అర్థమైంది కదా! మనకి టోటల్ బ్లౌజ్‌కొచ్చేసి 1.5 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. హ్యాండ్స్‌కొచ్చేసి 80 సెంటీమీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక హ్యాండే చూపిస్తున్నాను కాబట్టి నేను 40 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం లైనింగ్ మీద నార్మల్ హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ హ్యాండ్‌ని కట్ చేసి పెట్టేశానండి. చూడండి, హ్యాండ్ పొడవొచ్చేసి నేను ఖర్చులతో కలిపి 10 ఇంచులయితే తీసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 ఇంచులు. అర్థమైంది కదా! ఫస్ట్ అయితే మనం లైనింగ్ మీద ఈ విధంగా నార్మల్ హ్యాండ్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ 40 సెంటీమీటర్ల క్లాత్‌ని ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ యొక్క పొడవొచ్చేసి 18 ఇంచులుండాలి. అలాగే వెడల్పొచ్చేసి 15 ఇంచులుండాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పీసుల్లో నుంచి ఒక పీస్‌ని తీసివేయాలి. ఒక పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఈ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు పొడవొచ్చేసి ఇటువైపుకుండాలి. వెడల్పొచ్చేసి ఇటువైపుకుండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైట్ సైడ్ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 4 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపును కూడా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లీట్స్ కోసం 1 ఇంచి వెడల్పుతో లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎన్ని లైన్స్ డ్రా చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మనకి 6 ప్లీట్స్ రావాలి అంటే మొత్తం 12 లైన్స్ డ్రా చేసుకోవాలి. అదే 7 ప్లీట్స్ రావాలి అంటే 14 లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 6 ప్లీట్స్ పెడుతున్నానండి. అందుకని చెప్పేసి ఇక్కడ మనం 1 ఇంచి వెడల్పుతో 12 లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మనం 1 ఇంచి వెడల్పుతోటి మొత్తం 12 లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి స్కేల్ వెడల్పొచ్చేసి కరెక్ట్‌గా 1 ఇంచే ఉంది కాబట్టి నేను ఈ స్కేల్‌తో అయితే లైన్స్‌ని డ్రా చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్కేల్ లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా టేప్‌తో 1 ఇంచ్‌కి, 1 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటూ లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం లైన్స్‌ని డ్రా చేసుకున్నాము అంటే ప్లీట్స్ రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా! మనకి 6 ప్లేట్స్ రావాలి అంటే ఈ విధంగా 1 ఇంచి వెడల్పుతోటి మొత్తం 12 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మనం రెండో పీస్‌కి కూడా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ రెండవ పీస్‌కి లైన్స్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇప్పుడు మనం ఈ పీస్‌కి ఏ విధంగా అయితే మొత్తం 12 లైన్స్‌ని డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి.
అర్థమైంది కదా? ఈ విధంగా మనం 2 పీసులకు కూడా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనం ప్లీట్స్ రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ప్లీట్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ప్లీట్స్‌ని రెడీ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైన్ వదిలేసి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీరు పిన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఐరనే చేస్తున్నానండి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ లైన్ వదిలేసి ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ లైన్ వదిలేసి ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం మనం 6 ప్లీట్స్‌ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 3 ప్లేట్స్ అయితే వచ్చాయి కదా! ఇప్పుడు ఇదే విధంగా మనం మిగతా ప్లేట్స్‌ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మనం మొత్తం 6 ప్లేట్స్‌ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా 2 వైపులా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపునున్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇటువైపున కట్ చేయకూడదండి. ఇటువైపున మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం వేసుకున్న స్టిచ్ కనిపిస్తుంది కదా! ఈ స్టిచ్ పక్కనే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మనం రెండో పీస్‌ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా! ఈ రెండో పీస్‌కి కూడా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ 2 పీసులను కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారా? మనం ఈ 2 పీసులను కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ షేప్స్ అనేవి కరెక్ట్‌గా రావాలి. ఇక్కడైతే చూడండి, మనకి షేప్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చాయి.
ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ మీద ఇంకొక పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ప్రతి జాయింట్ కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ రెండు పీసుల్ని ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఈ ప్లీట్స్ అన్నీ కూడా ఈ విధంగా వీ షేప్లో రావాలి. ఇలా వస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అర్థమైంది కదా, ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి కార్నర్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని తీసుకొని ఇక్కడ చూడండి మనం మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, అలాగే ఈ కింది వైపును కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ కోసం. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇక్కడ మనం 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది, స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 2 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పుతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా లేస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే లేస్‌ని స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, మనం లేస్‌ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూసారా? మనం హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ అయితే వేసాం కదా! కరెక్ట్‌గా ఈ స్టిచ్ దగ్గర నుంచి లేస్‌ని ఈ విధంగా పెట్టేసుకొని లేస్ మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా? ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా లేస్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి కార్నర్స్ కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు ప్రతి కార్నర్ దగ్గర కూడా పూసల్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! మోడల్ హ్యాండ్స్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.